అమీబా కోవిడ్-19 తర్వాత కేరళ రాష్ట్రంలో ప్రజలను విపరీతంగా భయపెడుతున్న కొత్త వైరస్. గత కొన్నేళ్లుగా చాలా అరుదుగా మాత్రమే కనిపించే ఈ ప్రమాదకర ఇన్ఫెక్షన్ ఇప్పుడు విజృంభించడం కేరళ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. 2016లో మొదటి కేసు గుర్తించగా 2023 వరకు కేవలం 8 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది ఒక్కసారిగా 36 కేసులు 9 మరణాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు 60కి పైగా కేసులు నమోదు కాగా 19 మంది మృతి చెందటం పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చెబుతోంది. ముఖ్యంగా ఈ వ్యాధి అరుదైనదే అయినా చాలా వేగంగా మెదడుపై దాడి చేసి ప్రాణాలను బలి తీసుకోవటం వైద్య రంగానికే పెద్ద సవాలుగా మారింది. అసలు ఏమిటి అమీబా వైరస్? ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఎలా వ్యాపిస్తోంది? ఈ వ్యాధి లక్షణాలేంటి? నివారణ మార్గాలేంటి? వాచ్ ది స్టోరీ. మెదడును తినే అమీబాగా పిలిచే ఒక ప్రాణాంతక ఇన్ఫెక్షన్ ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. పామ్ అనే ఈ మెదడు వ్యాధి కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 67 కేసులు నమోదు కాగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది వారాలుగా మరణాల సంఖ్య పెరగడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ హై అలర్ట్ ప్రకటించింది. రెండు రోజుల కిందట తిరువనంతపురానికి చెందిన 17 ఏళ్ల యువకుడు దీని బారిన పడినట్లు అధికారులు ధృవీకరించారు. బాధిత టీనేజర్ తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కలం టూరిస్ట్ విలేజ్ లోని స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేశాడు. ఆ మర్నాడే బాలుడికి వ్యాధి లక్షణాలు బయటపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ స్విమ్మింగ్ పూల్ ను మూసివేసి నమూనాలను పరీక్షల కోసం పంపారు. నెగ్లేరియా ఫౌలరీ అనే సూక్ష్మజీవి వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఇది సాధారణంగా చెరువులు, సరస్సులు, బావుల వంటి మంచినీటి వనరులలో నివసిస్తుంది. కలుషితమైన నీటిలో ఈత కొట్టడం, స్నానం చేయడం లేదా మునకలు వేయడం వంటి పనులు చేసినప్పుడు ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి నేరుగా మెదడుకు చేరుకుంటుంది. అక్కడ మెదడు కణజాలాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల మెదడులో తీవ్రమైన వాపు ఏర్పడి అధిక శాతం కేసులలో మరణానికి దారితీస్తుంది. అయితే కలుషిత నీటిని తాగడం వల్ల ఈ వ్యాధి రాదని, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంలో కోజికోడ్, మలప్పురం వంటి కొన్ని జిల్లాల్లో మాత్రమే కనిపించిన ఈ కేసులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. గతంలోలా కాకుండా ఇప్పుడు ఒకే నీటి వనరుకు సంబంధించిన కేసులు కాకుండా వేరువేరు ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదవుతోంది. కాగా బాధితులలో 3 నెలల పసికందు నుంచి 91 ఏళ్ల వృద్ధిని వరకు ఉండడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. వాతావరణ మార్పుల కారణంగా నీటి ఉష్ణోగ్రతలు పెరగడం కూడా ఈ అమీబా వృద్ధికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి అరుదైనదే అయినప్పటికీ చాలా వేగంగా మెదడుపై దాడి చేసి ప్రాణాలను బలి తీసుకోవడం వైద్య రంగానికే పెద్ద సవాలుగా మారింది.